వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ నీతు. ఇవాళ హైదరాబాదీ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా 1 కిలో చికెన్ తీసుకున్నాం. చికెన్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి వేసుకుంటున్నాను నేను ఇక్కడ. అలాగే 1 కప్ పుదీనా లీవ్స్ వేసుకున్నాము. అలాగే ఫ్రై చేసి రెడీగా ఉంచిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట. ఇది వేసుకుంటే బిర్యానీలో చాలా మంచి టేస్ట్ వస్తుంది. కర్డ్ అన్నమాట, 1 ఫుల్ కప్ వేసుకోవాలి. కర్డ్ వల్ల కూడా మంచి టెక్స్చర్ ఇంకా టేస్ట్ వస్తుంది బిర్యానీకి. 1 కప్ పెరుగు వేసుకున్నాం ఇక్కడ. అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకున్నాము. అలాగే అల్లం వెల్లుల్లి ముద్దను తీసుకొని వేసుకోవాలి. అలాగే నెయ్యి వేసుకోవాలి. నెయ్యిని కూడా మనం ఇందులోనే వేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ ముక్కలకి పట్టేలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలా బాగా ఒక 5 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కనీసం అరగంట సేపు నాననివ్వాలి. ఒక 1 అవర్ అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ బిర్యానీ ఆకు, లవంగాలు, పట్టా ముక్క, మరాఠీ మొగ్గ వేసుకున్నాను. అన్ని బిర్యానీ సామాన్లు, జీలకర్ర, షాజీరా, యాలక్కాయలు, వీటన్నిటిని వేసుకొని ఈ బిర్యానీ సామాన్లు ఫ్రై అయ్యేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయల వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉల్లిపాయలు తగ్గించుకున్నాము. ఉల్లిపాయల్లో కాస్త సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి ఈజీగా మగ్గి బాగా ఈవెన్గా ఫ్రై అవుతాయి. దానికని మనం ఉల్లిపాయల్లో కాస్త ఉప్పు వేసుకున్నాం. అలాగే ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు మీ రుచికి సరిపడా వేసుకోండి. పచ్చిమిరపకాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే పుదీనా కూడా ఇందులో వేసుకోవాలి. 1/4 కప్పు పుదీనా లీవ్స్ని ఇందులో కూడా వేసేసుకొని బాగా మగ్గేలాగా మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా మగ్గింది అని అనిపించిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ని వేసుకొని వాటర్ అయితే ఏం యాడ్ చేయకూడదు. మనకు కొంచెం ఇలా టైట్గా ఉంటే అందులోంచే వాటర్ అనేది వస్తుంది. నేనైతే ఇక్కడ వాటర్ అస్సలు యాడ్ చేయలేదు. దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉంచితే ఆల్రెడీ మంచిగా నానిపోయింది కాబట్టి చికెన్ అనేది ఈజీగా ఉడికి కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది. మనం ఇలాగే కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా ఉడికిచ్చి దాని మీద రైస్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే టేస్ట్ బాగా కుక్ అవుతుంది చికెన్ కూడా. ఇప్పుడు ఒక పెద్ద వెజల్ తీసుకొని దానిలో నీళ్లు పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ బిర్యానీ సామాన్లు 2 స్పూన్ల నూనె వేసుకున్నాము. నూనె వేసుకోవడం వల్ల బియ్యం అనేవి అతుక్కోకుండా ఉంటాయి. అలాగే అనాస పువ్వు, యాలక్కాయలు, బిర్యానీ ఆకు, పట్టా లవంగాలు, మరాఠీ మొగ్గ, షాజీరా ఇవన్నీ వేసుకోవాలి. ఏవైతే బిర్యానీ సామాన్లు ఉన్నాయో అవన్నీ మనం వేసేసుకోవాలి. వేసుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. అలాగే నేను 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వాటర్లో వేసుకున్నాను. అప్పుడు ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇది ఇలా చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు రైస్ని నేను అరగంట పాటు నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ని. అది ఇందులో వేసేసుకుంటున్నాను.
ఇప్పుడు ఇది 60 to 70% అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత ఆల్రెడీ కుక్ అయిన చికెన్ ఉంది కదా, దాని మీద ఇది వేసేసుకోవాలి లేయర్గా. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని రైస్ మాత్రం హాఫ్ కుక్ అయిన రైస్ని వేసేసుకోవాలి. రైస్ మ్యాక్సిమం 60 to 70% కుక్ చేసుకోండి, లేకపోతే ఎక్కువ ఓవర్ కుక్ అయిపోయినట్టు అనిపిస్తుంది రైస్ మనకి. ఇలా మనం మొత్తం రైస్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మీద మనం రైస్ కుక్ చేసిన వాటర్ ఉంది కదా, దాన్ని ఒక చిన్న గ్లాస్ దాకా, 4th పెద్ద గ్లాస్ అనుకోండి, పోసేసుకొని మొత్తం ఈవెన్గా రౌండ్గా పోసేసుకున్న తర్వాత టిష్యూ పేపర్తో దమ్ ఇచ్చేయాలి మనం. హై ఫ్లేమ్ మీద 5 minutes, లో ఫ్లేమ్లో 5 minutes పెట్టేయాలి. అప్పుడు పర్ఫెక్ట్గా దమ్ అయిపోతుంది అండ్ టైమింగ్ కూడా చాలా కరెక్ట్గా ఉంటుంది. మీరు టిష్యూ పేపర్తో, అరిటాకుతో లేదా చపాతీ ముద్దతో ఎలాగైనా క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా లిడ్ పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. కుక్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా బిర్యానీ ఓపెన్ చేసేటప్పుడు 15 to half an hour దాకా ఆగితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది రైస్ అనేది మనకి ఎప్పుడైనా. చూసారు కదా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాం. చూసారు కదా ఈజీ అండ్ టేస్టీ హైదరాబాదీ బిర్యానీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.